ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలోని చివరి మాట. శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. ప్రభువు ఇక్కడ మనందరికీ చెప్పేటువంటి గొప్ప ఆదరణ పూర్వకమైనటువంటి మాట. శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను అని అంటున్నాడు. ఆయనెంత గొప్ప దేవుడు. శోధన కాలములో మనలను చేయి విడిచేటువంటి వాడు కాదు. శోధన మనకు చెప్పి రాదు. శోధనలను మనము ఎదుర్కొంటూ ఉన్నాం. అయ్యో! ఈ శోధన నాకే ఎందుకు వచ్చినది అని మనము వేదన పడుతూ ఉంటాం. హఠాత్తుగా మన ఆరోగ్యము క్షీణించినప్పుడు, మన పిల్లల ఆరోగ్యము క్షీణించినప్పుడు, ఈ శోధనలో నుండి ఎలా మనము బయటపడాలి? వైద్యులు ఇది చాలా కఠినమైనటువంటి వ్యాధి, బాధ అని చెప్పారు. వాటిలో నుండి మనము ఎలా బయటపడాలి? ఎవరు మనల్ని విడిపించెదము అని మనము వేదన పడుతూ ఉంటాం. అయితే దేవుని వాగ్దానం ఈ దినము నీతో చెప్పుచున్నది, శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. శోధన కాలములో దేవుడు మిమ్మలను కాపాడును. అది ఎలాంటి శోధనైనను సరే, వాటన్నిటిలో నుండి దేవుడు మిమ్మలను కాపాడువాడు. దైవజనుడైన యోబును గురించి మనం ఎన్నో సార్లు ధ్యానించుచూ ఉన్నాం. ఆయనకి వచ్చిన శోధన ఈ భూమి మీద ఏ మనుష్యుడు అనుభవించని శోధన అది. తన కడుపును పుట్టిన 10 మంది పిల్లలను పోగొట్టుకున్నాడు. శరీర ఆరోగ్యము క్షీణించింది. ద్వేదీపమానముతో వెలుగుచున్నటువంటి అందమైన అతని దేహము కుష్ఠరోగి దేహము వలె మారి అసఖ్యకరముగా కంపు కొట్టింది. వాటన్నిటినీ అతడు సహించినాడు. దానికి కారణము ఆ శోధనలో దేవుని హస్తము అతనికి తోడుగా ఉన్నది గనుక దేవుడు అతని చేయి విడిచిపెట్టక అతడు పోగొట్టుకున్నవన్నీ తిరిగి అనుగ్రహించినాడు. రూతు గ్రంథములో నయోమి అన్న సహోదరిని మనము గమనించినప్పుడు ఆమె మోయాబు దేశమునకు వెళ్ళి అంతా పోగొట్టుకున్నది. శోధనలో తనను దేవుడు చేయి విడిచినాడని ఆమె వేదన పడ్డది. కానీ దేవుడు మరలా ఆమెను ఇశ్రాయేలుల దేశమున బెత్లెహేమునకు నడిపించి ఆమె కోడలైనటువంటి రూతు ద్వారా ఆమెను ఆశీర్వదించి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఆమె గర్భవాసమున రావడానికి కృప చూపించినాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమును దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నది. ఆయన నిన్ను కాపాడి ఆశీర్వదించువాడు. శోధనలు కడిగినప్పుడు కృంగిపోకండి. శోధనలలో దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మలను విడిపించునన్న ధైర్యము కలిగి శోధనలను సహించువాడు ధన్యుడన్న మాట ప్రకారం శోధనలో నిలిచి ఉండి ప్రభు యొక్క మెప్పును మీరు పొందుకొనుడి. ఇదిగో శోధనలో నేను బాధపడుతున్నానయ్యా అని చెప్పేవారు నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. గనుడా, శోధనలలో కృంగిపోయిన ఈ బిడ్డలను నీ దయగలిగిన హస్తంకు అప్పగిస్తున్నాను. నీ హస్తము వారికి తోడుగా ఉంచి శోధనలలో మీరున్నారన్న ధైర్యమునిచ్చి వారిని విడిపించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక.